ఎర్రగొండపాలెం పట్టణ సమీపంలోని రాళ్లవాగు బ్రిడ్జ్ సమీపంలో ఉన్న 7 ఎకరాల ఖాళీ స్థలంలో ఈ నెల 11, 12, 13, 14 తేదీలో జాతీయ స్థాయి ఎడ్ల పందాల పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల పందాలకు సంబంధించిన గోడ పత్రికలు, కరపత్రాలను పందాల రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్కాపురం నూతన జిల్లా ఏర్పడిన సందర్భంగా సంక్రాంతి సంబరాల్లో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల స్థాయిలో జాతీయ స్థాయి ఎడ్ల పందాల పోటీలను ఎర్రగొండపాలెంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీలలో సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాయన్నారు. 4 రోజుల పాటు జరగనున్న ఈ ఎడ్ల పందాల పోటీలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎడ్ల యజమానులు, క్రీడాభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారని తెలిపారు. చర్యలు, సౌకర్యాలు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఏకుల ముసాల రెడ్డి, పట్న పార్టీ అధ్యక్షులు కందూరి కాశీ విశ్వనాథ్, జిల్లా నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, గురుజేపల్లి సర్పంచ్ ఫిలిప్, చెన్నంపల్లి సర్పంచ్ సత్తిరెడ్డి, గంజివారిపల్లి సర్పంచ్ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ శ్రేణులు, ఎడ్ల పందాల రాష్ట్ర కమిటీ సభ్యులు, భక్తులు సంఖ్యలో పాల్గొని ఆశ్రయ విజయవంతం చేశారు. ముచ్చటగా 3 రోజులు జరుపుకునేటటువంటి పండుగ. తెలుగువారు ప్రపంచంలో నలుమూలలు ఎక్కడ ఉన్నా కూడా సొంత గ్రామాలకి తరలివచ్చి కుటుంబ సభ్యులతోటి, బంధుమిత్రులతోటి కలిసి చేసుకునేటటువంటి పండుగ సంక్రాంతి. అలాంటి సంక్రాంతికి పశు సంపద పట్ల చాలా అవినాభావ సంబంధం ఉంది. సంక్రాంతి అంటే పంటలు, పంటలు అంటే పాడి. అదే మన యొక్క సాంప్రదాయం. అందుకే పశు ప్రోత్సాహక కమిటీ, ఒంగోలు పశు ప్రోత్సాహక కమిటీ ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు వీరు జాతీయ స్థాయిలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతూనే ఉంటారు. వారి ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ ఎర్రగొండపాలెం వేదికగా ఎద్దుల పందాల పోటీలు జరగబోతున్నాయి. ఇది మన సంస్కృతిని గౌరవించడానికి, మన యొక్క సంస్కృతిని భావితరాలకి ఇవ్వడం కోసం, రాజకీయాలకి అతీతంగా ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఎర్రగొండపాలెంలోకి వచ్చి ఈ యొక్క ఎద్దుల పోటీల్ని తిలకించి ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ ఆహ్వానం తెలుపుతూ 11, 12, 13, 14 తారీఖు దాదాపుగా 4 కేటగిరీల్లో ఈ యొక్క ఎద్దుల పోటీలు నిర్వహించబడుతుంది. దాదాపు 15 లక్షల వరకు ప్రైజ్ మనీ, సీనియర్ విభాగంలో వచ్చినటువంటి ప్రతి ఒక్క జతకి కన్సోలేషన్ ప్రైజ్ కూడా పెట్టి ప్రతి ఒక్క జత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, మాచర్ల కానీ, వినుకొండ కానీ, ఈ చుట్టుపక్కల ప్రకాశం జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఎద్దులు కావాలని ఒక కేటగిరీ పెంచాం. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోయేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వచ్చి విజయవంతం చేయవలసిందిగా మా యొక్క మనవి. థ్యాంక్ యూ.